అవునయ్యా, ఈ ఫోటోలు ఏం చేసినాయని కాల్చి బుడిద చేసినావు. జ్ఞాపకాలు లేకుండా చేసినావు కదయ్యా. జ్ఞాపకాలంటే జ్ఞాపకాలు నువ్వే వద్దనుకుంటే నీ జ్ఞాపకాలు నాకెందుకు? అందుకే కాల్చి బూడిచ్చేశా. వీటిలాగానే మన మధ్య బంధము మఠాష్. అమ్మా భాగ్యమ్మా, నువ్వు నా పార్టీ అయితే నాకు ముద్దు పెట్టాల్సిందే. తప్పదు. అయితే కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను నీకు ముద్దు పెడతాను. నువ్వు నాకు ముద్దు ఇచ్చినప్పుడు నేను కూడా నీకు ముద్దు ఇవ్వాలి కదా వైదేహి. భయపడకండి. ఏంటి బాబు ఇది? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం? సూట్ కేసు పట్టుకొని ఎక్కడికి బయలుదేరారు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. నన్ను వైదేహిని కలపకుండా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. దానికి దీనికి సంబంధం ఏంటి? నా నాటకంలో కూడా వేషం వేయి. ఈ వేషంలో మెప్పిస్తే చాలా గిట్టుబాటు అవుతుంది. ప్రామిస్ చేయి. శంకరా, ఒరే శంకరా. ఏంటమ్మా? ఏంటమ్మా కొట్టావు? కొట్టాలా చంపాలనా నిన్ను? ఏం ద్రోహం చేసినాన్రా నీకు? నా కాపురంలో నిప్పులు పోస్తున్నావేంద్రా? నేనేం చేసినానమ్మా? ఏం చేసినా అంటావేంద్రా? మేమెంతో కష్టపడి ఆ పిల్లని బతిమలాడి నచ్చ చెప్పి డబ్బులు నగలు ఇచ్చి సాగనంపుదామని చూస్తే మళ్ళీ ఎంట పెట్టుకుని తీసుకొస్తావా? ఏమే ప్రమాణం చేయవే? వీడు చెప్పింది అబద్ధం అయితే నా మీద ప్రమాణం చేయి. అంటే వీడు చెప్పిందంతా నిజమే అన్నమాట. నిన్ను వైదేహి, చెయ్యి వదులు వైదేహి. వదలను. అత్తయ్య గారి మీద దెబ్బ పడనివ్వను. పిచ్చి మాటలు మాట్లాడొద్దు అని నేనన్నా. మీ కాపురాన్ని చక్కదిద్దుతానన్నా. వైదేహిని అత్తారింటికి నేనే దగ్గరుండి పంపిస్తాను అన్నా. నువ్వు అవన్నీ ఎందుకు అనాల్సి వచ్చిందత్తమ్మా? నేను మారాను, నువ్వు మారురా శంకరా అన్నాను. వాడు నువ్వు మారుడే తప్పు, ఇంకా నన్ను మారమంటా ఉండావా? నువ్వు మారేం చేసినావో చెప్పు అన్నాడు. అంతే. వాడు ఆవేశంగా నువ్వు తలపెట్టినవేవి జరగనివ్వను, అవసరమైతే నువ్వు నోరు తెరిచేలోపే నేను భాగ్యమను చంపి శవాన్ని చేస్తా, నీ నిజం ఏమీ చెయ్యలేదు, నువ్వు ఏం చేయలేవన్నాడే. వాళ్ళనేమన్నా చేస్తే నరికి పోగులు పెడతానని బెదిరించినా. అది చూస్తా నా వైదేహిని నాకు దూరం చెయ్యాలని చూస్తే ఎవరిని బతకనియ్యనని చెప్పిపోయినాడు. అందుకే నాకు భయంగా ఉందమ్మా. మీ ముగ్గురులో ఎవరికి అపకారం తలపెట్టినా నేను తట్టుకోలేనే. నీకోసం వాడి ప్రాణమన్నా తీస్తాను, నా ప్రాణమన్నా ఇస్తాను, నా ప్రాణమన్నా ఇస్తాను, ప్రాణమన్నా ఇస్తాను.
అత్తయ్య అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. పిన్ని అమ్మాయి పెంచింది. అమ్మలాంటి పిన్నికి దూరం అయ్యి అసలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇరుక్కుపోయాను. అమ్మ కోసం, అమ్మ ఆప్యాయత కోసం, ఆ ఓదార్పు కోసం పరితపించాను. దేవుడు అవన్నీ మీ రూపంలో నాకు ఇచ్చాడత్తయ్య. అలాంటి మీరు దూరం అయితే మేం సహిస్తామా? మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. వైదేహి, నీకెట్లాంటి ఇబ్బంది రానియనే. వస్తే నేను వాడంతూ చూస్తాను. మీకోసం ఏమైనా చేస్తాను. అత్తమ్మా, మేం ముగ్గురం అక్క చెల్లెల్లా ఉంటున్నాం. ఎవరికి ఏం జరిగినా మేం ఒకళ్ళకి ఒకళ్ళం తోడుగా ఉంటాం. ఎవరి ఆటలు సాగనివ్వం. మేము ముగ్గురం మిమ్మల్ని కాపాడుకుంటాం అత్తయ్య గారు. మీ ప్రేమను చూస్తా ఉంటే సంతోషంగా ఉండాది. మీరిలాగే ఎప్పటికీ ఒక్కటిగా ఉండాలా? భాగ్యమ్మా, నువ్వు అంతోటి జాగ్రత్తగా ఉండాలే. నువ్వు నా దగ్గర పండుకో. ఆని నీ జోలికి రానయ్యను. ఎక్కడికి నాన్న తన బయలుదేరింది? వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయిందంట, చూసి రావడానికి వెళ్తుంది. చూసి రావటానికి వెళ్తుందా? మన కళ్ళల్లో కారం కొట్టి సొమ్ము దాచడానికి వెళ్తుందా? నీ దొంగ నాటకాల. శంకర, ఏం మాట్లాడుతున్నావరా? తను నీ కాబోయే పిన్ని. ఈ దొంగ బుద్ధులున్నది నాకు పిన్నేంటే నాన్న. దొంగేంట్రా? 5 లక్షలు కొట్టేసింది. ఎవర్రా నువ్వు? తాగి నన్ను ఎవరంటున్నావా? నేను ధనుష్. ధనుష బాణమా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. నే కొడతానంటావా నువ్వు? ఏ నువ్వంటే నాకు భయం అనుకుంటున్నావా? పోరా పోకిరి. తన్నే కొడతావు? నీకెంత ధైర్యం రా? గొడుగు దొరికిందా? అదే నా బ్యాగ్ లోనే ఉందమ్మా. నువ్వేమో సరిగా చూసుకోకుండా నన్ను ఏదోటి అనడం నీకు అలవాటు. ఓరి నాయనో, వాళ్ళ నాన్నను కూడా తీసుకొస్తుంది. నాకు జరగాల్సిన మెహందీ ఫంక్షన్ నీకు జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను పద్మావతి. ఈ గోరింటాకు కోన్లో ఈ లిక్విడ్ కలిపితే నువ్వు పెట్టుకున్న ఈ గోరింటాకుతో నీ చేతులు ఎర్రగా పండుతాయని నువ్వనుకుంటున్నావు. మండుతాయి. నేను గౌరీని కలవాలి. ఆల్రెడీ తనని చూడటానికి ఒకరెళ్లారు. వాళ్ళు రాగానే వెళ్తురు గాని. మనకన్నా ముందే చూడ్డానికి వచ్చారంటే ఆ వచ్చింది గంగా. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దాన్ని మిస్ అవ్వకూడదు. ఎం అంటే మృదుల, ఈ ఎం అంటే మధు. మరి M² అంటే? మధు మధు మధు